యేసు ప్రభును తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన కింద పడిపోయాడు. అయితే అంతలోనే ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి కురేనీయుడైనటు సీమోను తీసుకువచ్చి యేసు మోస్తున్నటువంటి ఆ సిలువను అతని మీద మోపడం జరిగింది. అతడు కండబలం ఉన్నది కానీ బుద్ధి బలం కానీ ఆత్మబలం ఏమాత్రం లేనివాడై ఒక అడుగు కూడా వేయక పడిపోవడం జరిగింది. మన వెంటనే యేసు ప్రభువు లేచి మళ్ళీ ఆ సిలువను తీసుకొని మన మోస్తూ గొలగొత వరకు రావడం జరిగింది. పిల్లలు గమనించండి, ఈ లోకంలో ఆయన ఈ లోక పాప భారంలో మోస్తున్నటువంటి ప్రభు అంతటి భారాన్ని మోయాలంటే అంత శక్తి ఈ మానవునికి ఇంకా ఇవ్వబడలేదు. కాబట్టి ఆ పాప భారము అంటే ఈ ఒకరి పాపమే కాదు, ఈ ప్రపంచ మానవాళి యొక్క పాప భారాన్ని మోస్తూ తీసుకువెళ్ళాడు. మనం